మున్సిపాలిటీల్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, చైర్మన్లు, అధ్యక్షులుగా ఉన్న పురపాలికలు, మండల పరిషత్లలో అవిశ్వాస రాజకీయాలు జోరందుకున్నాయి. సొంత పార్టీ వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కు మద్దతు తెలిపేందుకు కారు పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా హస్తం పార్టీ కైవసమవుతున్నాయి. ఈ లిస్టులోకి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కూడా చేరుతుందో లేదో ఈ రోజు జరగబోయే అవిశ్వాస తీర్మానంతో తేలనుంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కి షాక్ ఇస్తూ సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. అందులో భాగంగానే నేడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. 11 గంటలకు అధికారుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. చైర్మన్ నరసింహులకు వ్యతిరేకంగా 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో మెజారిటీ కౌన్సిలర్లు దూరం కావడంతో చేతులెత్తేసినట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో అసమ్మతి కౌన్సిలర్లు క్యాంప్ వేసినట్లు తెలుస్తుండగా వారంతా త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవిశ్వాస కౌన్సిలర్లను సమన్వయం చేసే బాధ్యతలను తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త చైర్మన్ గా ఆనంద్ గౌడ్ ను ఎన్నుకునే అవకాశం ఉందంటున్నారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కూడా అసమ్మతి రాగం కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టే సూచనలు ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఓవరాల్ గా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పూర్తి స్థాయిలో రసవత్తరంగా మారింది. మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాము. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో పోలీసు ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన నేతలంతా, కౌన్సిలర్లందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుండటంతో ఈ పీఠం పైన కాంగ్రెస్ పార్టీ కన్ను వేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికే గత 4 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ హైదరాబాద్ క్యాంపుల్లో ఈ యొక్క మిగతా కౌన్సిలర్లందరూ కూడా ఉన్నారు. వీరిని తమ వైపుకు తిప్పుకునేందుకైతే కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి సైతం కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క కౌన్సిలర్లను సమాయత్తపరుస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క మున్సిపల్ కేంద్రానికి కౌన్సిలర్లందరూ కూడా రానున్నారు. మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ నేతలంతా కూడా బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ నరసింహులపై తిరుగుబాటు జెండాను ఎగరవేశారు. ఈ క్రమంలోనే గతంలో కూడా కలెక్టర్ను కలిసి 30 మంది తీర్మానాన్ని కూడా అడిగినటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కనిపిస్తుంది. మేజర్ గా మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే మేజర్ మున్సిపాలిటీ కావడం, గ్రేట్ మున్సిపాలిటీ కావడంతో ఈ మున్సిపాలిటీ పైన పూర్తి స్థాయిలో పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తంగా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అంతా కూడా పూర్తి స్థాయిలో శాంతియుత వాతావరణం మధ్య జరిగేందుకైతే భారీగా పోలీసులను అయితే ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. వారంతా కూడా మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క మున్సిపల్ కేంద్రానికి కూడా తరలిరానున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కలెక్టర్ అధ్యక్షన జరిగేటటువంటి ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తిగా వారు ఎటువైపు ఉండబోతున్నారనేది మాత్రం సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. విజువల్లో బ్లాక్ సైడ్ లో చూడొచ్చు. ఓవరాల్ గా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పీఠం మాదే అనే కోణంలో కూడా వాళ్ళు ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 30 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఫామ్ మీద బీఆర్ఎస్ లో గెలిచారు. 5గురు కాంగ్రెస్ పార్టీ నుంచి, భాజపా నుంచి 5గురు, స్వతంత్రులు 6గురు, అదే విధంగా ఎంఐఎం నుంచి 3గురు, వీరంతా కూడా అప్పట్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 4గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి 4గురు ఇద్దరు కౌన్సిలర్లు, అదే విధంగా 6గురు స్వతంత్రులు, 3గురు ఏదైతే ఎంఐఎం పార్టీకి చెందిన వారు, వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ సంఖ్య 42కు చేరుకోవడంతో అప్పట్లో ఆ మున్సిపల్ పీఠాన్ని అయితే వాళ్ళు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఆ సమీకరణాలన్నీ మారిపోయాయి. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ చైర్మన్ పైన కూడా పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. దాదాపు 36 మంది కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ తో పాటు ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఆనంద్ గౌడ్ ను నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసుకున్నారు. దాదాపు 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి క్యాంపు రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి సైతం
వారిని ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దగ్గరుండి వారిని సమాయత్తపరుస్తూ పూర్తిగా ఈ పీఠాన్ని తన కైవసం చేసేందుకు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా కాస్త ఉత్కంఠతగానే ఉంది. నిన్న నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఏవైనా అల్లర్లు జరుగుతాయనే కోణంలో కూడా ఓవరాల్ గా పెద్ద ఎత్తున ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి కౌన్సిలర్లు అందరూ వస్తున్నారు. వారందరూ కూడా లోపలికి వెళ్లి అక్కడ కలెక్టర్ ముందు ఈ యొక్క అవిశ్వాస తీర్మానంలో పాల్గొనున్నారు. మొత్తంగా అయితే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓవరాల్ గా వారికి సంబంధించినటువంటి ఇష్టపూర్వకంగా కలెక్టర్ సమక్షంలోనే ఎవరికి వారు మద్దతు తెలుపుతున్నారు, ఎవరిని వారు నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకోబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇక్కడ ప్రస్తుతం విజువల్ లో కూడా చూడొచ్చు, డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో కూడా ఓవరాల్ గా పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పోలీసు మయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో వస్తున్నారనే కోణంలో కూడా ఒకవైపు కాంగ్రెస్ అయితే చాలా ధీమాగా ఉంది, మరొక వైపు బీఆర్ఎస్ కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఓవరాల్ గా పోలీసులు కూడా సమాయత్తమయ్యారు, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా వస్తున్నారు. మనకు విజువల్ లో చూడొచ్చు సర్తాజ్, ఎందుకంటే అక్కడ బస్ కనిపిస్తుంది మనకు, శ్రీ వినాయక ఒక ట్రావెల్స్ కనిపిస్తుంది. ఆ ట్రావెల్స్ లోనే ఈ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా ఆ బస్సులోనే ఉన్నారు. వారి వెంట ముందు వెనకాల కూడా పోలీసులను కూడా చూడొచ్చు. వారి వెనకాల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా పూర్తి స్థాయిలో వారి వెంటే ఉన్నాడు. వారికి భవిష్యత్తులో వారి అధికారానికి సంబంధించి ఓవరాల్ గా తను ఒక భరోసాను ప్రకటిస్తున్నట్లు చూస్తున్నారు రాధిక. ఓవరాల్ గా మనం ఇగో క్లియర్ గా చూడొచ్చు రాధిక, ఇప్పటికీ వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బస్సులో మనం క్లియర్ గా చూడొచ్చు, దాదాపు 36 మంది కౌన్సిలర్లు బస్సులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఉన్నారు దీంట్లో, మనం కాంగ్రెస్ కౌన్సిలర్లను కూడా చూస్తున్నాం. దీంట్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఓవరాల్ గా దాంట్లోనే ఉన్నారు. దీంట్లోనే ఆనంద్ గౌడ్ను కూడా చూస్తున్నాం మనము. ఆనంద్ గౌడ్ వైపే వీళ్ళంతా కూడా మొగ్గు చూపుతున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో తెలుస్తూ వస్తుంది. మరి మొత్తంగా ఈ వ్యవహారం ఎటువైపు ఉండబోతుంది, ఓవరాల్ గా ఏం జరగబోతుంది అనేది మాత్రం పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఒకవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ పీఠం అంతా కూడా తమ కైవసం చేసుకోబోతున్నామని చెప్పి ఇప్పటికే పూర్తి స్థాయిలో ధీమాగా ఉన్నారు. మనం బస్ విజువల్ దగ్గర చూడొచ్చు, బస్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది డోర్ కూడా. ఆ డోర్ లో నుంచి అందరూ కూడా దిగుతున్నారు. అంటే వాళ్ళని కూడా చూడొచ్చు క్లియర్ గా. ముందు మనం ఆనంద్ గౌడ్ చూడొచ్చు, ఆనంద్ గౌడ్ కు సంబంధించి వారందరినీ కూడా చూడొచ్చు. వీరందరినీ కూడా విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. మొత్తంగా కూడా ఇది పూర్తి స్థాయిలో ఈ కౌన్సిలర్లకు సంబంధించి కాంగ్రెస్ మరియు అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మన కెమెరామ్యాన్ విజువల్స్ లో క్లియర్ గా చూపిస్తున్నాడు. వీరంతా కూడా బస్ దిగుతున్నారు. ఇక్కడ మున్సిపల్ కేంద్రంలోనే మున్సిపల్ కార్యాలయంలోని ఒక అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది రాధిక. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో కూడా ఇదంతా కూడా ఓవరాల్ గా ఏం జరగబోతుంది దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా ఆనంద్ గౌడ్ ను ఎన్నుకునేందుకు అయితే పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రాధిక. మనం ఓవరాల్ గా చూస్తున్నట్టు ఇంకా కొద్దిసేపట్లో వీరికి లోపలికి వెళ్ళనున్నారు. వీరంతా కూడా కలెక్టర్ సమక్షంలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది రాధిక. వారు మాట్లాడుతున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, లోపల వారు ఎటువైపు ఉండబోతున్నారు అనేది కూడా వాళ్ళు చూద్దాం. ఓవరాల్ గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాధిక. దీని ఏముంది, పాత అందరూ మేము కలిసి పనిచేసుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అందరితో మేము చాలా సన్నిహితంగా ఉంటాం. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది అందరూ కలిసి ఈ ముఖ్యమంత్రిగా అన్ని ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా దీంట్లోకి రావడం జరిగింది. అందరూ కలిసి అవిశ్వాసానికి అందరూ ముందుకు వచ్చారు. ఏం చెప్పండి అన్న, ఎట్లుంది అన్న? ఓవరాల్ గా 2 రోజుల నుంచి కూడా ఇది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. దీనికి అందరికి ఈ పులి స్టాప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పులి స్టాప్ ఏముంది, మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అవిశ్వాసం. ఈరోజు అందరూ అన్ని పార్టీలు కూడా ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని కలిసి కూడా ఇప్పుడు అవిశ్వాసానికి ముందుకు వచ్చారు. నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా ఆనంద్ గౌడే ఉండబోతున్నారని కూడా వినిపిస్తుంది. మరి దీన్ని ఏమంటారు? మనం చెప్పడం కాదు కదా, వాళ్ళు ఏమై కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. చూస్తున్నాం ఓవరాల్ గా ఇదంతా కూడా మరికొద్ది సేపట్లో ఈ ఉత్కంఠతకైతే తెరపడనుంది. ఓవరాల్ గా తమ వైపే పూర్తి స్థాయి కౌన్సిలర్లందరూ కూడా ఉన్నారంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనికంతా కూడా పులి స్టాప్ పడబోతుంది. ఇప్పటికే
బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాధిక. రైట్ శంకర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవిశ్వాస కౌన్సిలర్లను సమన్వయం చేసే బాధ్యతలను తీసుకున్నారని కూడా ఒక మాట వినిపిస్తుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఓవరాల్ గా నిన్న నుంచి కూడా అదే తతంగం అంతా కూడా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా గుసగుసలాడుతున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఈ కౌన్సిలర్లందరినీ కూడా గత 2 రోజులుగా కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అయితే ఇక్కడ జీవన్ రెడ్డి లేడు. స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా వారితో పాటు కౌన్సిలర్లు వీరందరినీ కూడా దగ్గరికి తీసుకెళ్లి లోపల కలెక్టర్ సమక్షంలో వారిని కూర్చోబెట్టే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డి మేజర్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ జీవన్ రెడ్డి మొత్తంగా కూడా ఈ యొక్క అసమ్మతి కౌన్సిలర్లందరినీ కూడా హ్యాండిల్ చేస్తూ వచ్చాడనేది మాత్రం పూర్తి స్థాయిలో వినిపిస్తుంది రాధిక. ముఖ్యంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ ఒకవైపు పార్టీ విప్ జారీ చేస్తుంది అని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని లెక్క చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరూ కూడా ఓవరాల్ గా వద్దనే చెప్తున్నారు. దీనికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది రాధిక. మన కెమెరామెన్ విజువల్స్ లో కూడా చూపిస్తున్నాడు చాలా క్లియర్ గా. వారందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. వారిలో మహిళా కౌన్సిలర్లతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఉన్నారు. వీరు మరికొద్ది సేపట్లో లోపలికి వెళ్లనున్నారు. గతంలో చూసుకుంటే ఓవరాల్ గా సింహభాగం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే ఉండడంతో మున్సిపల్ చైర్మన్ గా నరసింహన్ కూడా అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు బీఆర్ఎస్ ఫామ్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ పైన కూడా ఓవరాల్ గా దాదాపు 30 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు విజయం అంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలవడం జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5, బీజేపీ పార్టీకి సంబంధించి 5, ఎంఐఎం పార్టీకి సంబంధించి 3, ఈ 3 అదేవిధంగా పూర్తి స్థాయిలో స్వతంత్రులు, ఈ స్వతంత్రులను మొత్తం కలుపుకుంటే ఓవరాల్ గా గెలిచారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో అప్పుడు స్వతంత్రులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీలో అది దాదాపు 42 మందికి చేరుకోవడంతో అప్పుడు కౌన్సిలర్ గా నరసింహన్ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రమంలోనే ఓవరాల్ గా ఇది మారుతూ వస్తున్నాయి, రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. పూర్తిగా తమంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కొత్త మున్సిపల్ చైర్మన్ ను ఎన్నుకునేందుకు అయితే పూర్తి స్థాయిలో కసరత్తులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మన దగ్గర మరికొంతమంది కౌన్సిలర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఎట్లుంది ఈ రోజు మున్సిపల్ తీర్మానానికి సంబంధించి? మేము కూడా అభివృద్ధి కోసమే వచ్చినాము, అంటే చైర్మన్ కోసం చూస్తున్నాం. వారందరూ కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బాహ్యంగా వ్యక్తీకరించకపోయినా కూడా లోపల మాత్రం ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అన్న చెప్పండి అన్న, ఎట్లా మీరు ఏ కౌన్సిలర్, ఏ వార్డుకు సంబంధించి ఎట్లుండబోతుంది? నేను 47వ వార్డు కౌన్సిలర్ గోవింద్ నా పేరు. నేను గత 4 సంవత్సరాల నుండి అధికార పార్టీలో ఉన్నాం. అధికార పార్టీ నుండి నేను గెలిచాను. కానీ నాకు 4 సంవత్సరాల నుండి 18 లక్షలు మాత్రమే డెవలప్మెంట్కు ఇచ్చారు. అది కూడా నేను కొట్లాడుతూ ఏ రోజు మాకు మా వార్డులో డెవలప్మెంట్ అట్లే ఉంది. డెవలప్మెంట్ కాలేదు, ఏం కాలేదు. మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, మంత్రి గారితో మొరపెట్టుకున్నా కూడా మంత్రి గారు చేద్దామని అన్నాడు. కానీ ఏ రోజు మాకు వచ్చి చూసి ఏంది అనేది చేసింది లేదు. ఆయన చెప్పినవి కూడా మాకు కాలేదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అప్పట్లో అభివృద్ధి జరిగింది, చెప్పిన వాళ్ళంతా కూడా పూర్తిస్థాయిలో వెంట ఉండట్లేదు. ఈ రోజు కొంతమంది మాకు టచ్ లో ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎక్కడ టచ్ ఏంది? మాకు డెవలప్మెంట్ చేస్తే మేము యువతలకెందుకు చేస్తాము? ఈతనే ఎందుకు కోరుకుంటాం? మాకు డెవలప్మెంట్ కాకనే కదా మేము డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో మా వార్డులో ఒకసారి తిరగమని అంటే చెప్తారు. ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు మేము అవిశ్వాస తీర్మానానికి ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు అనంత్ కుమార్ గౌడ్ మాకు అన్ని విధాలా సహాయపడతాడు అని ఆయన చెప్పినందుకు మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం. మొత్తంగా ఇంకా మరికొద్ది సేపట్లో కలెక్టర్ ముందు కూడా వెళ్ళబోతున్నారు. ఎంతమంది ఉన్నారు మీతో పాటు? ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఇక్కడికి వచ్చారు? మేము మొత్తం 34 మంది ఉన్నాము. ఇప్పుడు మేమందరం కలెక్టర్ గారికి చెప్పడానికి అందరూ ఒకే ఉన్నారు. చూస్తున్నాం రాధిక, ఓవరాల్ గా ఇదంతా కూడా 36 మంది అంటే 34 మంది అందరూ కూడా ఇటువైపే ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా లోపల కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ముందరే తమకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్వేచ్ఛను ప్రకటించేందుకైతే వారు సర్వం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ను మళ్ళీ నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకునేందుకైతే కౌన్సిలర్లంతా కూడా పూర్తి స్థాయిలో
ముందుకు వెళ్తున్నారు. వారందరూ కూడా ఆనంద్ గౌడ్నే ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకునేందుకైతే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అది ఇది ఓవరాల్ గా మరికొద్ది సేపట్లో కూడా ఈ ప్రక్రియ అంతా ప్రారంభం కాబోతుంది. ఓవరాల్ గా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒకవైపు కల్వకుర్తిలో కూడా అదే స్టార్ట్ అవుతుంది, జడ్చర్లలో, కోస్గిలో కూడా పూర్తిస్థాయిలో జాయిన్ అయింది. ఈ రోజు మేజర్ మున్సిపాలిటీలో కూడా ఇది జరుగుతుండడంతో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మిగతా జిల్లాల్లో సైతం కూడా నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మేజర్ గా ఉన్నటువంటి ఈ మున్సిపల్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకైతే ఓవరాల్ గా ఇక్కడ పూర్తిగా ప్రక్రియనైతే పూర్తి చేసినట్టుగానే కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.